ఓం తం నమామి పరంజ్యోతిర్వాంగ్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యామున్మీలయత్యపి. కొంచెం తగ్గించాలా? కొంచెం క్షేత్రాధిష్టాన దైవతమైనటువంటి శ్రీరామకృష్ణ పరబ్రహ్మమునకు వేదిక మీద ఉన్నటువంటి సుకృతానందజీ మహారాజు వారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి ప్రవహిస్తున్న యువ రక్తానికి ఉల్లాసంతో ఉత్తేజంతో ఉరకలేస్తూ ఉన్నటువంటి యువకులందరికీ, యువతీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక్క 20 నిమిషాల పాటు మనం మాట్లాడుకున్నాం. నేను మాట్లాడను, మనం మాట్లాడుకున్నాం. ఇది అగ్రిమెంటు. అంటే నేనేదో మాట్లాడుతూ ఉంటే మీరేదో అబ్బా దొరికిపోయావరా ఈరోజు అని అనుకుంటా, అంటే అట్లా కాకుండా కాసేపు మనం కలిసి మాట్లాడుకున్నాం. జీవితంలో ఎవరైనా సుఖంగా ఉండాలని కోరుకుంటారా, దుఃఖంతో ఉండాలని కోరుకుంటారా? సుఖంగా ఉండాలని కోరుకుంటారు, అంతే కదా? ఎవరైనా అంతే కదా. తెలివి ఉన్నవాడు అదే కోరుకుంటాడు, తెలివి లేనివాడు అదే కోరుకుంటాడు, చదువుకున్నవాడు అదే కోరుకుంటాడు, చదువు రానివాడు అదే కోరుకుంటాడు, పసిపిల్లవాడు అదే కోరుకుంటాడు, ముసలివాడు అదే కోరుకుంటాడు, యువకులు అదే కోరుకుంటారు. కాబట్టి సుఖంగా ఉండడానికి జాతి, కుల, మత, వర్గ, వర్ణ, వయోభేదాలు, లింగ భేదాలు ఏమైనా ఉన్నాయా? అమ్మాయిలైతే మాకు కష్టాలే కావాలని కోరుకుంటారా? అబ్బాయిలైతే మాకు సుఖాలే కావాలని కోరుకుంటారా? అట్లేం లేదు కదా, ఏం లేదు. అందరూ ఏం కోరుకుంటున్నారు? సుఖం కావాలని కోరుకుంటున్నారు. సుఖం ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది సుఖం? సుఖం కావాలి, వెరీ గుడ్. అంటే మనకేం కావాలో తెలిసింది, అది ఎట్లా వస్తుందో తెలియాలి కదా. ఎట్లా వస్తుంది? ఎనీ ఐడియా? ఏదో ఒకటి ఉంటుంది కదా. పెళ్లి చేసుకుంటే వస్తుంది. సార్ అనుభవం అది. సరే, అంటే ఎవరెవరు అనుభవం అది. సుఖం ఎట్లా వస్తుంది? సుఖం ఎట్లా వస్తుంది అంటే ఏదో పని చేస్తే సుఖం వస్తుంది. అది ఏందనే తర్వాత మాట్లాడుకుందాం. ఏదో పని చేస్తే సుఖం వస్తుంది. ఊరికే ఉంటే సుఖం రాదు. ఊరికే ఉంటే వస్తుందా? ఊరికే ఉంటే ఏమొస్తుంది? బొజ్జు వస్తుంది, వెయిట్ గెయిన్ అవుతాం, మోకాలు నొప్పులు వస్తాయి, అవునా కాదా? కాబట్టి ఏదో పని చేస్తూ ఉండాలి సుఖంగా ఉండాలంటే. సరే, ఏం పని చేస్తే సుఖంగా ఉంటామనే తర్వాత ఆలోచన చేద్దాం. ఏదో పని చేయాలంటే ముందు ఏముండాలి? ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి, అంతేనా? దీంట్లో ఏమి విప్రతిపత్తి లేదు కదా. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాం. సుఖంగా ఉండాలంటే యు మస్ట్ హ్యావ్ సంథింగ్. కాబట్టి హ్యావింగ్, అంతేనా? ఏదో ఒకటి నువ్వు పొందాలి అంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. యు మస్ట్ డూ సంథింగ్. దానికంటే ముందు నువ్వు ఏదో ఒకటి చేయాలంటే నువ్వు బాగుండాలి. యు మస్ట్ బీ హెల్తీ. ఈ 3 క్రియలు చెప్పాం మనం ఇప్పుడు. 3 వర్బ్స్: బీయింగ్, డూయింగ్, హ్యావింగ్. ఏమేంటి? బీయింగ్, డూయింగ్, హ్యావింగ్. హ్యావింగ్ వల్ల మనకు కావాల్సింది సుఖం వస్తుంది.
మనకి ఏముంటే సుఖం వస్తుంది? ఇప్పుడు మైక్ లేకపోతే నేను గట్టిగా అరవాలి, అది కష్టం అవుతుంది. సో మైక్ ఉంటే సుఖం ఉంటుంది. మిమ్మల్ని కింద కూర్చోబెడితే కష్టంగా ఉంటుంది, ఇంతసేపు కూర్చోలేరు. కుర్చీ ఉంటే సుఖం ఉంటుంది. పైన ఫ్యాన్ తిరుగుతా ఉంటే సుఖం ఉంటుంది. కాబట్టి యు మస్ట్ హ్యావ్. కాబట్టి నువ్వు సుఖంగా ఉండాలంటే హ్యావింగ్. సుఖంగా ఉండాలంటే హ్యావింగ్. హ్యావింగ్ కావాలంటే దానికంటే ముందు డూయింగ్. ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేస్తే సుఖంగా ఉంటావో అది చేయాలి. ఏందంటే అది చేస్తే సుఖంగా ఉండవు. ఏం చేసినా హ్యావింగ్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ డూ సంథింగ్ యూ విల్ హ్యావ్ సంథింగ్. అర్థమైందా? దానికంటే ముందేముండాలా? బీయింగ్. ఫస్ట్ ఏమిటంటే ఆ బీయింగ్ అనే దాన్ని డిఫైన్ చేసుకున్నాం. ఏమిటా బీయింగ్ అంటే వెల్ బీయింగ్. ఫస్ట్ ఏమిటి? వెల్ బీయింగ్ అంటే ఇక్కడే ఉండాలి మీరంతా, మళ్ళీ డైవర్ట్ కాకూడదు. బీయింగ్ అంటే వెల్ బీయింగ్. ఏంటి వెల్ బీయింగ్ అంటే? బాగుండడం అంటే ఏమిటి? ప్రతిరోజు పొద్దున్న లేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, ఫేర్ అండ్ లవ్లీనో ఫేర్ అండ్ హ్యాండ్సమ్మో వేసుకుంటున్నాం, నీట్గా ఉతికిన బట్టలు వేసుకుంటున్నాం, దాంట్లో కంఫర్ట్ ఉందా లేదో చూసుకుంటున్నాం, కంఫర్ట్ వేసిన వాళ్ళు పక్కనే కూర్చుంటున్నాం. బీయింగ్, ఇది వెల్ బీయింగ్. అంతేనా? ఇదేనా వెల్ బీయింగ్ అంటే? వెల్ బీయింగ్ అంటే నీ ముఖం ఎవరైనా చూసినా, నువ్వు ఎవరి ముఖం అయినా చూసినా వెంటనే నీ ముఖం చూసిన వాళ్ళ ముఖంలో ఒక చిరునవ్వు రావాలి. నువ్వు ఎవరి ముఖం చూసినా నీ ముఖంలో ఒక చిరునవ్వు రావాలి. అప్పుడు యు ఆర్ వెల్ బీయింగ్. అలా కాకుండా నువ్వు పీడ ముఖం వేసుకొని, సావు ముఖం వేసుకొని, సచ్చు ముఖం వేసుకొని, దరిద్ర కొట్టు ముఖం వేసుకొని, పండి కింద పడిపోయిన తాటిపండు ముఖం వేసుకొని ఉండవని అనుకుందాం. అప్పుడు నువ్వు వెల్ బీయింగ్ అని ఎలా చెప్తాం? వెంటనే అడిగేస్తాం, ఏమలా ఉండవు, వాట్ హ్యాపన్, ఏమలా ఉండవు అంటాం. ఏమలా ఉండవు అని అడిగాడంటే అర్థం ఏంటి? నాట్ వెల్ బీయింగ్. నాట్ వెల్ బీయింగ్ అని. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? వెల్ బీయింగ్ ఉండాలి. వెల్ బీయింగ్ అంటే ఇందాక చెప్పినటువంటివన్నీ ఏం అవసరం లేకుండా, అంటే ఉతికిన బట్టలు వేసుకోకుండా, మాసిపోయిన బట్టలు వేసుకొని, తల దూకోకుండా, దాని మీద 2 పిచ్చుకలు గూడు పెట్టుకొని, 2 పిల్లలు చేసుకొని అట్లా ఉండడం అని కాదు కదా. అది కూడా అవసరమే. అంటే ఇక్కడ మనం వెల్ బీయింగ్ అనే దాని గురించి దేన్ని మాట్లాడుకుంటున్నాం అంటే, నీ ముఖంలో చిరునవ్వు రావాలి అంటే లోపల బాగుండాలి. ఇజ్ ఇట్ నాట్? నీ లోపల నువ్వు హ్యాపీగా ఉండవంటే నీ ముఖంలో చిరునవ్వు ఉంటుంది. అందుకే ఏం చెప్పారు మనలో? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. కాబట్టి నీ మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే దాన్ని నీ ముఖం ఇండికేట్ చేస్తుంది. కాబట్టి వెల్ బీయింగ్ అంటే అర్థం ఏంటంటే వెల్ ఇన్నర్ బీయింగ్. వెల్ అవుటర్ బీయింగ్ అనే దానికి ప్యారలల్స్ ఉన్నాయి, రకరకాలైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయి. ముఖం వరకే చేస్తే ఎంత ఉంది, మొత్తం బాడీ మెసేజ్ చేస్తే ఉంది, ఐబ్రోస్ వరకు చేస్తే ఉంటుంది, దానికి మళ్ళీ ఇంకేమైనా చేస్తే ఉంటుంది, హెయిర్ కటింగ్ చేస్తే ఉంటుంది. ఇవంతా వెల్ బీయింగ్ కోసం సో మెనీ సెంటర్స్ ఆర్ దేర్. ఇజ్ ఇట్ నాట్? ఇవంతా ఏంటి? అవుటర్ వెల్ బీయింగ్. అవుటర్ వెల్ బీయింగ్. నీ అవుటర్ వెల్ బీయింగ్ నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత అద్భుతంగా డెకరేట్ చేసుకొని ఉన్నా, నీ ముఖం మీద చిరునవ్వు లేదు అని అంటే, నువ్వు ఏడుస్తున్నావు అని అంటే, ఇట్స్ ఇన్ వెయిన్. ఏం ప్రయోజనం లేదు. అందుకని నువ్వు బాగుండాలి అంటే అర్థం ఏంటంటే నువ్వు మానసికంగా బాగుండాలి. మానసికంగా బాగుండాలి అంటే ఎప్పుడు బాగుంటావు? మానసికంగా ఎప్పుడు బాగుంటావు? మానసికంగా ఎప్పుడు బాగుంటావు?
ఎప్పుడు బాగుంటావు? ఒకటి, నీకు సత్యం తెలియాలి. రెండోది, ఆ సత్యాన్ని నువ్వు అంగీకరించాలి. అప్పుడు నువ్వు మానసికంగా బాగుంటావు. ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఇదివరకు ఈ కథ వినుంటే మీరేం అనుకోవద్దండి, మళ్ళీ రిపీట్ చేసినాడని, అవసరం కాబట్టి చెప్తున్నా. ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళకి పెద్దగా పని ఏమీ లేదు. వాళ్ళు ప్రతిరోజు పొద్దున్న లేచి పళ్ళు దొంకొని నాష్టా తిని ఆ ఊరి ముందర రచ్చబండ ఉంటుంది, ఆ రచ్చబండ మీద కూర్చునేవాడు. కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. చూడరా, 3వ వీధి అమ్మాయి ఈరోజు రెడ్ డ్రెస్ వేసుకొని వస్తుంది పందెం అనేవాడు. కాదురా, బ్లూ డ్రెస్ వేసుకొని వస్తుంది అని. ఇట్లా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసుకునేవాడు. వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఆ దారిన వచ్చిపోయే పెద్దవాళ్ళు, ఏమిరా మీరు, ఎవరికిరా ప్రయోజనం, ఏమిరా బాలరాజు, ఏమిరా నీ వల్ల ప్రయోజనం, ఏదన్నా పని చేసుకోవచ్చు కదరా, ఊరికే కూర్చొని కాలక్షేపం చేసుకుంటా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటా మీ గురించి మీరు ఎప్పుడు ఆలోచన చేస్తారు? సరే, ఎవరికైనా 4 సార్లు 5 సార్లు 6 సార్లు చెబితే బుర్రకు ఎక్కుతుంది కదా. వాళ్ళల్లో కూడా చిన్న పరివర్తన వచ్చింది. నో నో నో, మనం ఇలా ఉండకూడదు, మనం ఏదైనా సాధించి ఈ నోళ్ళన్నీ మూయించాలి అని చెప్పి అనుకున్నారు. ఎప్పుడైతే అట్లా అనుకున్నారో వెంటనే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. వెంటనే ఒకడు చెప్పాడు, చెప్పాడు బీతో, రే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఏమిటా నిర్ణయం అంటే, ఇదిగో ఇక్కడ నుంచి ఇది కనిపిస్తుంది కదా ఈ పొలం, ఇదంతా నేను కౌలుకు తీసుకొని రేపటి నుంచే అగ్రిమెంట్ రాసుకొని మంచి వరి పైరు పండించబోతున్నాను అని చెప్పి అన్నాడు. వెంటనే బి అన్నాడు, మిత్రమా, పొరపాటును కూడా నువ్వు ఆ పని చేయొద్దు అని చెప్పి అన్నాడు. వాట్ హ్యాపెండ్, ఏమైంది అని అంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటంటే, నేను 4 గేదెలు పట్టుకొని వాటిని మేపి ఆ పాలన్నీ బాగా సంపాదించాలని అనుకుంటున్నాను. నువ్వు వరి పైరు చేయడం వల్ల పొరపాటున నా గేదె నీ పొలం లేకొచ్చి వరి పైరు మేసిందంటే అప్పుడు మన ఇద్దరికి మధ్య ఉన్నటువంటి స్నేహం చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నువ్వు వరి పైరు చేయొద్దు అన్నాడు. మిస్టర్ ఏ టోల్డ్, ముందు నేను చెప్పాను, డెసిషన్ తీసుకున్నది నేను, కాబట్టి నువ్వు గేదెల్ని మేపడం ఆపేయాల తప్ప నేను వరి పైరు చేయడం ఆపను అని అంటే, ఎవరు ముందు చెప్పినారనేది కాదు ముఖ్యం, ఎవరు బలంగా చెప్పారనేది ముఖ్యం. కాబట్టి నేను స్ట్రాంగ్గా అప్పీల్ చేస్తాను, నువ్వు గేదెలు పట్టుకోకూడదు అని చెప్పి అన్నాడు. నన్ను గేదెలు పట్టుకోవద్దనడానికి నువ్వెవర్రా అని వీడు అన్నాడు. నా పర్మిషన్ లేకుండా వరి పైరు నాటడానికి నువ్వెవర్రా అన్నాడు. గంట తర్వాత వాళ్ళిద్దరూ హాస్పిటల్లో ఉన్నారు. ఇద్దరికి తలలు పగిలిపోయినాయి. వీడిని వాడు రాళ్లతో కొట్టుకున్నారు. సరే, అది ఎమ్మెల్సీ కేసు, మీకు తెలిసి ఉంటుంది, మెడికల్ లీగల్ కేసు అంటారు. కంప్లైంట్ ఇస్తే కానీ వైద్యం చేయరు, అర్జెంటుగా చేస్తారనుకోండి. అదేదో సినిమాలో కత్తి పెట్టి కోసిన తర్వాత, పోకిరి సినిమాలో కోసిన తర్వాత మన ఇద్దరం పోయి కంప్లైంట్ ఇద్దామని అన్న తర్వాత ఏం చేశారంటే, మెడికల్ లీగల్ కేసు అయినా సరే ముందు ఫస్ట్ ఎయిడ్ చేయాలి, తర్వాత కంప్లైంట్ చేయాలనేది ఒక రూల్ వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. సరే, మొత్తానికి వాళ్ళకు వైద్యం జరుగుతుంది. ఈలోపు ఎస్ఐ వచ్చాడు. ఏం జరిగింది అన్నాడు. వాడి గేదెలు నా పైరు మేసాయి అని చెప్పి అన్నాడు. ఎన్ని అన్నాడు. 4 అన్నాడు. ఏమయ్యా నీ గేదెలు పైరు మేసాయా అన్నాడు. నేను పైరు పెట్టద్దని చెప్పన్నాను, వాడే కావాలని పైరు పెట్టాడు అని చెప్పన్నాడు. ఎక్కడ పైరు పెట్టాడు అన్నాడు. మా ఊరి ముందరండి అన్నాడు. నేను ఆ దారినే వచ్చాను, అదంతా బీడుగా ఉంది, అక్కడ పైరు ఎక్కడ ఉంది అన్నాడు. ఇంకా పెట్టలేదండి, పెడతాడు అని చెప్పన్నాడు. మరి నీ గేదెలు ఎక్కడ ఉన్నాయని, ఇంకా కొనలేదండి, కొంటాను అని చెప్పాను. నవ్వకండి, వెరీ సీరియస్ మ్యాటర్. We are all sailing in the same boat. మనం కూడా అదే పని చేస్తున్నాం. వాడెవడో ఒక మెసేజ్ పెడతాడు వాట్సాప్లో, దానికి మనం రిప్లై ఇస్తాం. అది సత్యమా అసత్యమా అనే దాంతో మనకు సంబంధం లేదు.
వాడితో మనం గొడవ పడతాం, వాడి కింద మనం కామెంట్లు రాస్తాం, వాడు మళ్ళీ మనల్ని తిడతాడు, మనం వాళ్ళని తిడతాం. ఏమైంది? ఆ రోజు అయిపోయింది. వాడు తిట్టడంతో వీడు తిట్టడంతో ఆ రోజు అయిపోయింది, కాలక్షేపం అయిపోతుంది. ఇది మన వెల్ బీయింగ్ని పాడు చేసేటువంటిది. సో వెల్ బీయింగ్ అంటే అర్థం ఏమిటంటే, సరే బాబు తర్వాత ఆలోచన చేద్దాం, ముందు నువ్వు పైరు చేయి, నేను కావాలంటే గేదెల్ని కట్టేసుకుంటాను అని అన్నా సరిపోయేది. లేదా నేను గేదెల్ని పట్టుకుంటాను, నువ్వు కంచేసుకుంటే సరిపోయేది. ఈ రెండు లేకుండా గొడవ పడ్డారు అంటే అర్థం ఏంటి? దే ఆర్ నాట్ వెల్ బీయింగ్. దే ఆర్ నాట్ వెల్ బీయింగ్ అంటే ఇందాక మన గురువు గారు చెప్తూ విచక్షణ ఉండాలి అని చెప్పి అన్నారు, డిస్క్రిమినేషన్. ఆ డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళు గొడవ పడ్డారు. కాబట్టి యువతకు ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే వెల్ బీయింగ్. ముందు నీ శరీరం వివేకానందుల వారు చెప్పినట్టు ఇనుప కండలు ఉక్కు నరాలతో ఉండాలి, హెల్తీగా ఉండాలి, అవంతా ఉండాలి. అర్థమైందా? మంచి కంటెంట్ లోపలికి పోవాలంటే కంటైనర్ బాగుండాలి. పాత్రను నీట్గా శుభ్రం చేసిన తర్వాతనే దాంట్లోకి పాలు పోసుకోవాలి. అంతేగాని చెత్త చెదారం ఉండేటప్పుడు పాలు పోసినావంటే ఆ తాగడానికి పనికి రాకుండా అయిపోతుంది. యు ఆర్ గోయింగ్ టు లర్న్. నువ్వు మంచి విద్య నేర్చుకోబోతున్నావు. మంచి విద్య నేర్చుకోబోతున్నావు అంటే అది ఎలా ఉండాలంటే అది లోకానికి ఉపయోగపడేటట్టు ఉండాలి. అబ్దుల్ కలాం సైంటిస్ట్, ఆయన ఇంజనీరింగ్ చదువుకున్నాడు. బిన్ లాడెన్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. తెలుసా మీకు ఇది? ఆయన కూడా ఇంజనీరింగ్ చదువుకున్నాడంట, ఎక్కడో విన్నా నేను. ఇద్దరు ఇంజనీరింగ్ చదువుకున్నారు. మరి ఈయనేమో మిజైల్స్ని తయారు చేశాడు, ఆయనేమో విమానాలని హైజాక్ చేసి ట్విన్ టవర్స్ని కూల్చేశాడు. మరి చదువు ఏమైంది అక్కడ? డిగ్రీ ఏమైంది? ఆ డిగ్రీ కాదు ముఖ్యం, ఆ డిగ్రీని తూచేటువంటి సంస్కారం ఉండడం ముఖ్యం. అర్థమైందా? ఆ పువ్వు ప్లాస్టిక్ పువ్వు కాకూడదు. డిగ్రీ అనేది ఒక ప్లాస్టిక్ పువ్వు లాంటిది. దానికి పరిమళం ఉండాలా, అప్పుడు జీవం ఉంటుంది. ఆ పరిమళం ఎక్కడి నుంచి వస్తుందంటే దట్ ఈజ్ విత్ ఇన్ యూ, నీ లోపల నుంచే వస్తుంది. దానికే వెల్ బీయింగ్ అని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత వెళ్ళిపోదాం, ఇంకా 5 నిమిషాలు ఉంది, ఇంకా 2 డిస్కస్ చేసి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? బీయింగ్ తర్వాత డూయింగ్. గట్టిగా చెప్పండి. ఆ డూయింగ్ అది దానికి గట్టిగా చెప్పాలంటే డూయింగ్ అంటే కొంత దాని మీద స్ట్రెంగ్త్ ఉండాలని అర్థం. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ యూ కెన్ డూ స్ట్రాంగ్. కాబట్టి ఇక డూయింగ్ ఎట్టా డూయింగు వెల్ డూయింగేనా? వెల్ డూయింగేనా? అంతే. బాగా చేయాలి. ఏ పని అయినా చేసినప్పుడు పర్ఫెక్షన్ ఉండాలి. ఏముండాలి? పర్ఫెక్షన్ ఉండాలి. పర్ఫెక్ట్ డూయింగ్. ఆ పర్ఫెక్షన్ అనేది ఎప్పుడైతే వస్తుందో మనం చేసేటువంటి పనులో, ఆ పర్ఫెక్షన్కే దైవత్వం అని పేరు. దట్ ఈజ్ కాల్డ్ డివినిటీ. పర్ఫెక్షన్ ఈజ్ డివినిటీ. ఆ పర్ఫెక్షన్ లేకపోతే డివినిటీ ఉండదు. డివినిటీ లేకపోతే పర్ఫెక్షన్ రాదు. ఈ రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగినటువంటివి. అందువల్ల నువ్వు చేసేటువంటి పనిలో పర్ఫెక్షన్ రావాలి అంటే ఎప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా పనిచేస్తావు చెప్పు? నీకు సమగ్రమైనటువంటి జ్ఞానం ఉంటే, నీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నప్పుడే నువ్వు దాన్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతావు. కాబట్టి ఎర్న్ ద నాలెడ్జ్ అండ్ డూ ఇట్ పర్ఫెక్ట్. అంతే. జ్ఞానాన్ని సముపార్జించుకొని చేసేటువంటి పని సమగ్రంగా చేసినామంటే అప్పుడు ఆటోమేటిక్గా హ్యావింగ్ అనేది ఉంటుంది. దానికోసం మనం పని చేయకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే మనం ఈ 2 స్కిప్ చేసేస్తున్నాం. ఏది? బీయింగ్ అండ్ డూయింగ్ని స్కిప్ చేసేసి హ్యావింగ్ ఈజ్ మై రైట్ అంటాను. ఎప్పుడు హ్యావింగ్ నీ రైట్ అవుతుంది? నీ బీయింగ్ డూయింగ్ పర్ఫెక్ట్గా పూర్తి అయిందంటే ఆటోమేటికలీ యూ విల్ హ్యావ్. అంతే, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. విత్తనం వేసినావు, మొలకొచ్చింది, చెట్టుకు ఇది డూయింగ్. దీని చుట్టూ ఎరువేసావు, పాదు కట్టావు, నీళ్లు పోసావు, ప్రొటెక్ట్ చేసావు.
ఆటోమేటిక్గా పంట వస్తుంది. ఇవేమీ లేకుండా విత్తనం వేసిన రోజు నుంచి లోడుతా ఉన్నాం అనుకో, వేరుశనగ విత్తనం భూమిలో వేసేసి కాయ వచ్చిందా అని లోడుతా ఉంటే ఏమవుతుంది? విత్తనం చచ్చిపోతుంది. సో వీఆర్ నాట్ డూయింగ్, వీఆర్ డిమాండింగ్ ద హ్యావింగ్. మనం ఎంతసేపు నా హక్కు ఇది, నాకు ఎలా ఉండాలి అలా ఉండాలి అని అంటున్నావుగా తప్ప, నువ్వు పొద్దున్నే లేచి ఉప్మా తినాలనేది నీ యాంబిషన్ అనుకో ఏం కాదు. ఉప్మా తినాలనేది నీ యాంబిషన్. ఉప్మా తినాలని అనుకుంటే దానికి కావాల్సినటువంటి పనులన్నీ నువ్వు చేస్తే ఉప్మా ఆటోమేటిక్గా వస్తుంది. అవేమీ లేకుండా నాకు ఉప్మా కావాలంటే ఉప్మా ఎలా వస్తుంది? హం ఫట్ స్వాహ ఉప్మాయ స్వాహ. ఇజ్ ఇట్ పాసిబుల్? నో. ఒకవేళ ఎవరైనా పాసిబుల్ అంటే కూడా నాలాంటి వాడు దాని జోలికి వెళ్ళొచ్చు, కానీ మీలాంటి వాళ్ళు వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వేం చెప్పాలి? బాబు, నేను యువకుణ్ణి లేదా యువతిని, ఐ కెన్ డూ, నేను పని చేసుకొని సంపాదించగలను, నీ దయాభిక్షతో నేను బ్రతకను అని చెప్పాలి. నాలాంటి వాడు చెప్పొచ్చు, భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి, అమ్మ ఉప్మా చేసి ఉంటే కొంత పెట్టు అని అడుక్కోవచ్చు. నాకు ఆ అధికారం ఉంది. నువ్వు అడుక్కోకూడదు, నువ్వు తయారు చేయాలి. ఎందుకని నీకు ఆ క్యాపబిలిటీస్ కెపాసిటీస్ ఉన్నాయి కాబట్టి వాటిని నువ్వు గుర్తించాలి. నీకేమేమి కెపాసిటీస్ ఉన్నాయి, ఏమేమి క్యాపబిలిటీస్ ఉన్నాయి, వాటిని నువ్వు ఐడెంటిఫై చేసావంటే బీయింగు, డూయింగు, హ్యావింగ్, ఈ మూడు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఓకేనా? సరే, చిన్న కథ చెప్పి ముగించేస్తాను. 5 నిమిషాలు ఉంది, ముగించేస్తాను. మీరు సాయంకాలం ఇంటికి పోయారు. ఇంటికి పోయినప్పుడు మీ ఇంటి ముందర ఒక పెద్ద పాము కనిపించింది. వెంటనే ఆహా ఎంత బాగుంది పాము, మై డియర్ ఫ్రెండ్, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ అడవిలో బ్రతికావు ఇంతకాలం నన్ను ఎందుకు వదిలిపెట్టేశావు అని అంటారా? గట్టిగా అరుస్తారు, అమ్మో పాము అని అంటారు. మీరు అమ్మో పాము అని అంటే, ఓహో పామా, తర్వాత చూసుకున్నాంలే అనేసి పక్కింటి వాళ్ళు అంటారా? ఎక్కడా అనేసి పరిగెత్తుకుంటూ వస్తారు. వస్తూ కర్ర పట్టుకొని వస్తారు. అవునా కాదా? మీ ఇంట్లో వాళ్ళు వస్తారు, అందరూ వచ్చారు, పాము కనిపించింది, కర్ర పట్టుకొని వచ్చారు. దూరంగా ఉండు, ఏం పాము అయి ఉంటుంది? అది నాగు పాము అయి ఉంటుందా, జర్రిపోతయి ఉంటుందా, అది కరుస్తుందా, లేదంటే అది కప్పని తినేసి ఉంటుంది, లేదా కప్పని మింగేసి ఉంటుంది, అందుకే కదలకుండా పడుకోనుంది. ఆల్ దీస్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్ గోయింగ్ ఆన్. ఎవడికి నచ్చిన కథ వాడు చెప్తాన్నాడు, చూసినోడంతా ఒక కథ చెప్తాన్నాడు. ఆ దారిన పెద్ద మనిషి వస్తూ, ఏంది అక్కడ, ఎందుకు గుంపు ఉండారో అని అన్నాడు. అంటే పాము అన్నాడు. ఏది, ఎక్కడ అని ఆయన చేతిలో టార్చ్ లైట్ ఉంది, అలా వేశాడు. ఇట్స్ నాట్ ఏ సర్పెంట్, అది పాము కాదు, అది తాడు. అదేమిటి? తాడు. అబ్బా, తాడు చూసి పాము అనుకున్నామే. ఇప్పుడు చెప్పండి, పామును చూసినప్పుడు నీకు కాళ్ళు చేతులు వణికాయి, భయమేసింది, చెమట్లు పట్టాయి, ఇంకా కూడా వేరే. ఇప్పుడు అవన్నీ నిజం అవునా కాదా? అవన్నీ నిజం అంటే అర్థం ఏంటి? పాము ఉందా లేదా? ఉంది. ఎక్కడుంది పాము? ఎక్కడుంది? అది కర్రలోనో లేదంటే అక్కడున్న తాటిలోనో పాము లేదు. ఎక్కడుంది పాము? నీ బుర్రలో ఉంది, నీ మైండ్లో ఉంది పాము. నీ మైండ్లో ఉన్నటువంటి పాము అక్కడ రిఫ్లెక్ట్ అయింది, నిన్ను బాధ పెట్టింది, అవన్నీ చేసింది. అర్థమైందా? కాబట్టి నీ మైండ్లో ఏముందో అదేమవుతుంది? నిన్ను బాధ పెడుతుంది, నిన్ను భయపెడుతుంది, నిన్ను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి నీ మైండ్లో ఏముండాలా?
నీ మైండ్లో ఏది పాజిటివ్ థింగ్ ఉంటుందో అదే ప్రపంచం అయిపోతుంది. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీ మైండ్ని అనుసరించే ఉంటుంది. సో థింక్ బిగ్, థింక్ పాజిటివ్, బీ హ్యాపీ. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. అంతేగాని లోపలంతా కుళ్ళు, కుట్ర, కుతంత్రం, ఈర్ష్య, ద్వేషం, జలసి, కోపం, కామం ఇవన్నీ పెట్టుకొని ప్రపంచం అంతా బాగుండాలా అని అనుకున్నావంటే హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? వేప విత్తనం వేసిన తర్వాత మామిడి పండ్లు వస్తాయా? వేప చెట్టుకి ఏం పండ్లు కాస్తాయి? తీయగా ఉంటాయా? చేదుగా ఉంటాయి. కాబట్టి నువ్వు ఏమి నాడుతున్నావు? వేప విత్తనాలు నాడుతున్నావు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ నాటి ప్రపంచం అంతా అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, తేజోమయంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సర్వే జన సుఖినో భవంతు, వసుదైక కుటుంబం. హౌ? వితౌట్ సీడింగ్ ఎ ప్రాపర్ సీడ్. ఎలా? కాబట్టి మనం నాటాల్సిన విత్తనాలు ఏమిటి? మామిడి విత్తనాలు. తీయని పండ్లను ఇచ్చేటువంటి విత్తనాలు నాటి చక్కగా పోషించినామంటే అవే ప్రతిఫలాలు వస్తాయి. కాబట్టి ఏం నాడతారు రేపటి నుంచి? మామిడి చెట్లు నాడతారా? ఎక్కడా? ఇక్కడ మాత్రమే కాదు, నేల మీద కూడా నాటండి. మంచిదే, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్. అది కూడా నాటండి. చేస్తారు కదా? చేస్తారు. కాబట్టి ఏంటి ఆర్డర్? ఏంటి? బీయింగ్, నెక్స్ట్ హ్యావింగ్. కాబట్టి ఎప్పుడు డోంట్ ఎక్స్పెక్ట్ అబౌట్ ద హ్యావింగ్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే అర్థం ఏంటంటే, ఒరే నాయన హ్యావింగ్ గురించి ఆలోచన చేయొద్దు, డూ ఇట్ ఫస్ట్. ఒక మంచి భక్తుడు ఉండేవాడు, రామకృష్ణ భక్తుడు అనుకోండి. ఆయన ప్రతిరోజు వచ్చేవాడు, సాష్టాంగ నమస్కారాలు చేసేవాడు, ప్రదక్షిణ చేసేవాడు, అన్నీ చేసేవాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు, పిల్లలు కూడా పుట్టారు. కానీ కఠినమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు, నానా అవస్థలు పడుతూ ఉన్నాడు. ఓ రోజు కోపం వచ్చింది వాడికి. ఏమయ్యా, నేను 30 ఏళ్ళ నుంచి నీ డివోటీని, ఏం స్వామి నువ్వు ఇట్లాంటి వాడివిగా ఉండవు, నాకు ఒక లాటరీ టికెట్ అన్నా కొట్టి ₹1 కోటి వచ్చేటట్టు చేయొచ్చు కదా అని చెప్పి అన్నాడు. రోజు అదే ప్రార్థన, ఇంకా నాకు లాటరీ టికెట్ రావాలి స్వామి, చెయ్యి అని అంటున్నాడు. ఒక రోజు ఏడుస్తూ ఉన్నాడు. ఏం స్వామి, నేను ఇంత భక్తుడిని, 30 ఏళ్ళ నుంచి నీకు సేవ చేస్తూ ఒక్క లాటరీ టికెట్ ఏమైపోతుంది, నీ సొంతం అనబోతుందా? కేరళ లాటరీ వాడు కదా ఇస్తాడు, నువ్వేమన్నా ఇస్తావా అని ఏడుస్తున్నాడు. పాపం అక్కడ ఉన్నటువంటి పూజారికి జాలి కలిగింది. ఈ భక్తుడు వెళ్ళిపోయిన తర్వాత పూజారి ఆ స్వామిని అన్నాడు, స్వామి ఏంది ఇది, వై దిస్ కొలవరి? ఆయన ఇంతగా దుఃఖపడుతూ ఉంటే ఆయన కన్నీళ్లు నువ్వు తుడవా, నీ బాధ్యత లేదా అని పూజారి స్వామిని అన్నాడు. ఆ పూజారికి స్వామికి కొంచెం దగ్గర సంబంధం ఉంది, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు అప్పుడప్పుడు, రామకృష్ణ పరమహంస కాళికాదేవి లాగా. సరే ఆ స్వామి అన్నాడు, నాయనా నాకేం లేదురా, వాడిని కనీసం టికెట్ కొనమని చెప్పురా అని చెప్పన్నాడు. లాటరీ ఇవ్వాలంటే వాడికి ఏం కావాలా? టికెట్ కొని ఉండాలి కదా. వాడు టికెట్ కొనుక్కుండానే నాకు లాటరీ, టికెట్ కొనుక్కుండా లాటరీ అంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ హ్యావింగ్ మీన్స్ యు మస్ట్ డూ ద వర్క్. నాకు ఎంతసేపు అది కావాలి ఇది కావాలి అన్నావంటే కనీసం టికెట్ కొనాలి కదా. లాటరీ టికెట్ కొనకుండా నాకు లాటరీ కావాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి పని చేయకుండా ఫలితం కావాలంటే సాధ్యం కాదు. కాబట్టి మై డియర్ యూత్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా టికెట్ కొనండి. అంటే ఏమర్థం? డూయింగ్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ డూయింగ్. ఏం చేస్తున్నావో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి. యువర్ వర్క్ ఈజ్ యువర్ వర్షిప్. వర్షిప్. సో డివినిటీని ఎక్కడ చూస్తావంటే నీ పనిలో చూడు డివినిటీని, నీ డూయింగ్లో డివినిటీని చూడు. నీ హ్యావింగ్ డివైన్గా మారిపోతుంది, అదే వైన్ అయిపోతుంది, నువ్వు ఆనందంగా ఉంటావు. కాబట్టి మీకు ఇప్పుడు ఆనందం దొరికే మార్గం దొరికిందా? మొదట అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు కదా,
ఆ సుఖానికి దారి దొరికిందా? థ్యాంక్ యూ.